వచ్చినటువంటి దైవజనరాలందరికీ ఇద్దరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుకి మహిమ కలిగినాక ఈ సమయంలో మన మధ్యాహ్నానికి వచ్చినటువంటి దైవసేవకురాలు చతుకుమాడులో పరిచయం చేస్తున్నటువంటి పూజితమ్మ గారు మనకు చక్కటి వాక్య సందేశాన్ని అందిస్తారు. వాటి శ్రద్ధగా మనమందరం కూడా కూర్చొని దేవుని మాటలు విందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా అమ్మగారిని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. అందరూ ఒకసారి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ ఉన్న దైవ సేవకురాలందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ బిడ్డలుగా కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నేను చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి డైరెక్టర్ గారికి ఇచ్చిన ఈ గొప్ప ఆలోచన ద్వారా మనందరము ఒకరికొకరు తెలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి నా లాంగ్వేజ్ మీకు కొంచెం తేడాగా అనిపించవచ్చు. ఏదేమైనా మరి మా నాన్నగారు పశ్చిమ గోదావరి జిల్లా, మరి మా అమ్మగారేమో తూర్పు గోదావరి జిల్లా, మరి మ్యారేజ్ అయిందేమో కృష్ణా జిల్లా, మరి పరిచర్యకు వచ్చిందేమో పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లా. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. మరి నా పేరు పూజిత. మరి నెహమ్యా పాస్టర్ గారి యొక్క వైఫ్ని మేము సతుకుపాడులో పరిచర్య చేస్తున్నాము. గత 13 సంవత్సరాలుగా దేవుని సేవలో వాడబడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మరి నేను మీ మధ్యలో నిలబడటం ఇదే ఫస్ట్ సారి. మరి నన్ను కొంతమంది చూసినా కూడా మరి నేను ఎప్పుడు ఎవరిని పలకరించలేదు. కానీ ఫస్ట్ సారి అన్నప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మరి అగ్రహారం వెళ్తున్నాము, ఫస్ట్ సారి మెసేజ్ నాకే ఇచ్చారంటే ఏం భయపడకు, వాళ్ళు బాగా శ్రద్ధగా వింటారు వాక్యాన్ని అని చెప్పారు. మరి అందుని బట్టి నేను చాలా సంతోషించాను. దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. అలాగే సేవకురాలు విక్టోరియా గారికి కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిజంగా మరి ఇన్ని జిల్లాలు దాటుకొని పరిచర్యలో మరి ఆయన పిలుపు ఉందని నేను నమ్ముచున్నాను. మరి నేనైతే ట్రైనింగ్ అవ్వలేదు, కానీ మరి నేను BSc నర్సింగ్ చేశాను. మరి నేనైతే పిలుపులో ఉన్నానో లేదో నేను అప్పుడు అయితే అనుకోలేదు. కానీ మరి పాస్టర్ గారి ద్వారా మరి సేవా పరిచర్యకు రావడం జరిగింది. మరి దేవుడు అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా మరి దేవుడు ప్రతిదినము పోషిస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, క్షేమాన్ని ఇస్తూ ఆయన ఎంతగానో ఇప్పటి వరకు కూడా మీ మధ్యలో సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. మరి మీరందరూ వాక్యంలో కూడా చాలా స్పీడ్ అని నేను విన్నాను. కానీ ఏదేమైనా కూడా ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి నా కొద్ది మాటలు చెప్పబోయే కొద్ది వాక్యమైనా మీరు శ్రద్ధగా వింటారని నేను చాలా ఆశపడుతూ ఈ స్థలానికి వచ్చాను. మరొక్కసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దయచేసి ఎవ్వరూ నిద్రపోవద్దు, ఎందుకంటే సమయము మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి అందరికీ చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. ఏది ఏమైనా దేవునికి మనము ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. నమ్మిన వారు దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఎన్నో పరిస్థితుల గుండి మరి మనం వెళ్తున్నాము. మరి ఇక్కడ లైవ్ కూడా పెట్టినట్టున్నారు. ఏది ఏమైనా కూడా దేవుణ్ణి స్తుతించడానికి మనము ఇక్కడికి చేరి ఉన్నాం. మరి వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మీకు చెప్పి ఇది నాన్న సెలవు తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా మరి మీరు శ్రద్ధగా వింటారని నేను విన్నాను. కాబట్టి నా మాటలు వినండి. క్వశ్చన్స్ అయితే నేను ఏమి అడగను, కాకపోతే వాక్యము చివరిలో పాయింట్స్ అయితే అడుగుతాను. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని మనవి చేస్తున్నాను. మరి వాక్య గ్రంథంలోంచి బైబిల్ గ్రంథము ఉన్నట్లయితే అందరూ తెరిచి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
దేవుని వాక్యములో సెలవిచ్చిన మాట ఏమిటి అంటే, ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞత చెల్లించాలి అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అసలు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనము ఏ విధముగా రావాలి అని మరి బైబిల్ గ్రంథంలో రాసి ఉందంటే, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము చూసినట్లయితే 4వ వచనంలో అంటాడు కదా, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన మందిరంలో ప్రవేశించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కృతజ్ఞత అంటే ఏమిటంటే థ్యాంక్స్. మనము ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాం ఎవరికైనా కూడా? కృతజ్ఞత ఎప్పుడు చెప్తాము అంటే, ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా తీసుకున్నప్పుడు, లేకపోతే ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చినప్పుడు, లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా పొందుకున్నప్పుడు మనం ఏం చెప్తాం? కృతజ్ఞత చెప్తాం. మీరు ఎవరైనా చెప్తారా? ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకో థ్యాంక్స్ అని చెప్తారా? మీకు అలవాటు ఉందా? ఉంటే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రజలు ఎలా ఉన్నారంటే, ఏది మనకి ఉందో దాన్ని బట్టి మనం సంతోషించము, కానీ ఏది మనకి లేదో దాన్ని బట్టి మనము బాధపడుతూ ఉంటాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏది దేవుడు మన జీవితంలో చేశాడు, పలానా మేలు చేశాడని, మరి మేలులు ఎన్నో చేసినప్పటికీ కూడా ఏది కొరతగా ఉందో దాని వైపే మనం ఎదురు చూస్తూ ఉంటాం. పలానాది నా జీవితంలో జరగలేదు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు వాక్యము చాలా తేటగా స్పష్టంగా రాసింది ఏమిటి అంటే, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలంట. మరి ఏ ఏ విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలో ఒక 5 మాటలు చెప్పి నేను ఈరోజు ఇక్కడ నుంచి సెలవు తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఒక 5 అంశాలు, ఈ దేనిలో కృతజ్ఞత కలిగి ఉండాలో మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఒక 5 మాటలు. మరి మన చేతికి ఎన్ని వేళ్ళు? 5 వేళ్ళు. కాబట్టి ఈ 5 మాటలు మీరు మరి మీ వినికిడిలో మరి వినాలని నేను ఆశపడుతున్నాను. దేంట్లో మరి మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే, మొట్టమొదటి విషయము, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విలువైన ఒక వరం లాంటిది. ఎంతమంది ఇక్కడ రక్షించబడిన వారు ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనకు మనము కృతజ్ఞత చెల్లించాలంట. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు కదా, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేస్తే ఎలా? దేవునికి స్తోత్రం. అంటే రక్షణ ఎలాంటిదంట? గొప్పది, చాలా గొప్పది అని. రక్షణ కంటే విలువైనది లోకంలో ఏది కూడా మనకి లేదు. అందుకే దేవుడు వాక్యంలో ఉంది కదా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని మరి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అని దేవుని వాక్యములో అంటున్నాడు. చూడండి, ఈ లోకము ఒకెత్తైతే దేవుడు రక్షణ ఒకెత్తు. ఈ లోకాన్ని రక్షణను పక్కన పెట్టామనుకో, ఈ లోకములో ఉండేవన్నీ కూడా ఏదో ఒక రోజు నశించిపోతాయి, ఏదో ఒక రోజు మాయమైపోతాయి, లేకపోతే ఏదో ఒక రోజు అంతరించిపోతాయి. కానీ దేవుడు నీకిచ్చిన రక్షణ ఉంది చూసావా, అది ఎప్పటికీ కూడా స్థిరంగా ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు సంపాదించిన డబ్బు మనం ఎప్పుడు కూడా మన వెనకాల తీసుకువెళ్ళలేం. ఒకవేళ మనము ఎంత ఆస్తి సంపాదించినా కూడా అది మనతోటి రాదు. లేకపోతే మనము మన పేరున ఇల్లు కట్టుకున్నా మన ఎంట వస్తుందని గ్యారంటీ లేదు. నీ బీరువాలో నువ్వు దాచిన ధనమే కావచ్చు, లేకపోతే నీకు కలిగి ఉన్న మంచి మంచి చీరలే కావచ్చు, ఏవైనా కూడా మనం ఏమి కూడా తీసుకు వెళ్ళలేం. కానీ దేవుడిచ్చిన రక్షణ మాత్రము చివరి వరకు మనతో ఉంటుంది. ఈ రోజుల్లో చూసినట్లయితే ఎవరైనా చనిపోతే కనీసం బంగారమైనా కొంచెం కూడా ముక్కు పుడకైనా ఉంచుతారా? ఉంచరు. అన్ని కూడా తీసేసుకుని ఎలా వచ్చామో అలాగా మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఈ లోకం అనేది ఒకరోజు నశించిపోతుంది. లోకములో ఉన్నవన్నీ కూడా నశించిపోతాయి. ఈ ఐశ్వర్యం కావచ్చు, లేకపోతే నువ్వెంతో ఇష్టపడిన వాళ్ళు కూడా మన వెంట రారు. నువ్వెంతో నమ్మిన వ్యక్తులు కూడా నీ వెంట రారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఇచ్చిన రక్షణ మాత్రమే మనకి తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఇల్లు కట్టుకున్నా కూడా మీరు అనొచ్చు, అమ్మ పాస్టమ్మ మేము ఎంత సంపాదించుకున్నామో అదంతా ఏం చేయాలంటే, ఎవరమైనా మీరు సంపాదించిన మేము సంపాదించినా కూడా ఎవ్వరం కూడా ఏమి కూడా
తీసుకొని వెళ్ళలేము. ఒకవేళ నీకు ఇష్టమైన చీర ఉన్నా కూడా, కట్టుకున్న బట్టలు కూడా కేవలం మనతోటి రావు. అవి ఎవరొకరికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఒకవేళ ఇల్లు నీది అనుకున్నావనుకో, నీ తర్వాత నీ బిడ్డలకి. ఒకవేళ నీ బిడ్డలు అందులో ఉంటే ఉంటారు, లేకపోతే ఎవరొకరికి దాన్ని అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో మనము చూడము. అంటే అలాగా మనకి ఏది కూడా ఈ లోకములో శాశ్వతం లేదని దేవుని వాక్యం చెప్తుంది. మనుషులు ఉండరు, ఆస్తి ఉండదు, డబ్బు ఉండదు, ఏది ఐశ్వర్యం కూడా ఉండదు. కానీ ఏది నిలకడగా ఉంటుందంటే, ఎప్పటికీ నీతో నిలిచేది ఏమిటంటే దేవుడు మనకిచ్చిన రక్షణ మాత్రమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రక్షణను బట్టి మొట్టమొదటిగా దేన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి? దేవుడికి. దేవుడిచ్చిన రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నిజంగా ఇంత గొప్ప రక్షణకి ఆయన నిన్ను నన్ను యోగ్యులుగా ఎంచాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నీ కుటుంబంలో చాలా మంది ఉన్నారు, కానీ ఈరోజు కేవలం నువ్వు మాత్రమే దేవుని మందిరంలో నిలిచి ఉన్నావంటే దేవుడిచ్చిన రక్షణ మాత్రమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, మనము ఏదైనా ఇప్పుడు ఒకవేళ ఈ లోకంలో ఫ్లాట్ల కొరకు కొన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళామనుకో, ఒక 100 మంది వెళ్తే ఇళ్ల స్థలాల కోసం ఇందిరమ్మ కాలనీ కానివ్వండి, మీకు తెలుసు, ఏదైనా కూడా ఒక 100 మంది వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే 10 మందిని చూస్ చేసుకుని 10 మందికే ఆ స్థలాలు అనేవి వస్తాయి. అంటే ఆ 10 మంది దానికి అర్హులు అని అర్థం. అలాగే ఈరోజు దేవుడి రక్షణ కూడా ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, లేకపోతే ఎంతో సంపాదించిన ఐశ్వర్యవంతులు ఉన్నారు. కానీ అన్ని విధాల కూడా మనకంటే యోగ్యమైన వారు ఉన్నా కూడా దేవుడి గొప్ప రక్షణను మనకు దేవుడు అనుగ్రహించారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే యేసయ్య మనల్ని ప్రేమించి, నిన్ను ప్రేమించి, లేకపోతే నన్ను ప్రేమించి ఈ గొప్ప రక్షణను మనకు అనుగ్రహించాడంట. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది కదా, ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. దేవునికి స్తోత్రాలు చెబుదాం. అంటే ఈ రక్షణ ఆయన మనల్ని ప్రేమించి పాపము నుండి, శాపము నుండి ఆయన మనల్ని విడిపించాడు. నిజంగా ఎంత గొప్ప రక్షణ అండి. ఇంకా భయంకరమైన పాపము చేసిన జీవితాలు మనవి. ఇంకా కొంతమంది ఆ జీవితాల్లోనే ఇప్పటికీ కూడా జీవిస్తున్న వారు ఉన్నారు. కానీ ఆయన ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనము, ఆయన రక్షించాడు కాబట్టి ఈరోజు ఆయన మందిరంలో ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనలో కొంతమంది భయంకరమైన పాపాల నుండి వచ్చిన వారమే. ఇంకా కొంతమందికి పాపము అంటే ఏదో చేస్తేనే పాపం కాదండి, మన చూపు ద్వారా, లేకపోతే మన క్రియలు, మన పాదాలు వెళ్ళకూడని చోటకి వెళ్ళినా కూడా దాన్ని ఏమంటారు? పాపమే. అంటే ఒక తప్పు చేస్తేనే దాన్ని పాపం అనరు. అంటే ఇలాంటి వ్యసనాలు మనకు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన ఏం చేశాడంటే మనల్ని విమోచించాడంట. చూడండి, ఉదాహరణకి కొంతమందికి టీవీ చూసే పిచ్చి ఉంటుంది. అంటే టీవీ చూసే వ్యసనం, సీరియల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా చాలామంది మా పల్లెలో కూడా చూస్తారు. మరి చాలామందికి అలాంటి అలవాటు ఉంటుంది. కొన్నిసార్లు టీవీ చూస్తా మరి ప్లేట్లో అన్నం వేసుకుంటాం, కూర వేసుకుంటారు. మరి అన్నం తింటున్నామో కూర తింటున్నామో కూడా ఎవరికి తెలియకుండా తింటాం. మరి కొన్నిసార్లు టీవీ చూస్తా మరి ప్లేటు అన్నం ముద్ద ఉంటుంది కదా, ఆ ముద్ద నోటికి ప్లేట్కి మధ్యలో వేలాడుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? దాన్ని తీసుకోం. అంటే అంత ఇంట్రెస్ట్గా టీవీ సీరియల్లో మనము లీనమైపోతాం. చూడకూడదని నేను చెప్పట్లేదు, కానీ కొన్నిసార్లు మన పరిస్థితి ఈ రకంగా అయిపోద్ది. అంటే దానికి మనము ప్రభావితము చెందిపోతాం. అంటే అన్నం తింటున్నామో కూర తింటున్నామో కొన్నిసార్లు ఎవరైనా కదిపించారనుకో, ఏంటంటే ఆ ముద్ద ఏం లేదని చెప్పేసి దాన్ని లోపల అంటే వదులుకోలేం. కొన్ని అలాంటి పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు అలాంటి, అది ఒక రకంగా చెప్పాలంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి, కొంతమంది సమర్పించుకున్న వాళ్ళకి టీవీ చూసినా కూడా పాపమనే అనిపిస్తుంది. కానీ తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. మరి ఎవరైనా అర్జెంటుగా రమ్మని పిలిచారనుకో, అప్పుడు ఈ సీరియల్ చూస్తా మధ్యలో వెళ్తామా? వెళ్ళాం. ఏం చెప్తామంటే నాకు పని ఉంది, నేను పలానా పని చేసుకోవాలని చెప్పేసి ఏదో ఒక సాకు చెప్తాం.
అదే యవనస్తులు అనుకో, యవన బిడ్డలు మరి మరి ఎక్కడికైనా సినిమాలకి గట్టా వెళ్ళినప్పుడు మరి ఏం చెప్తారంటే వాళ్ళు, పాస్టర్ గారు ఫోన్ చేసి ఎక్కడున్నావురా అని అడిగితే ఏం చెప్తారు? అన్నా బయట ఉన్నానన్నా, ఇప్పుడే వచ్చేస్తా అంట. కానీ వాళ్ళు ఎక్కడున్నారు అంటే దాన్ని వదులుకోలేక, లేకపోతే ఆ సహవాసం ఫ్రెండ్షిప్ని వదులుకోలేక ఏవేవో సాకులు చెప్తా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు క్రీస్తులో ఉంటే, నిజంగా ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, దేనిని ఆయన వద్దన్నాడో దాన్ని నువ్వు వదులుకుంటావు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. నమ్మితే దేవుడు మనల్ని దేన్ని వద్దంటున్నాడో దాన్ని ఖచ్చితంగా మనము వదులుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము అవి వదులుకోలేక దాన్ని చాలా ప్రేమిస్తూ ఉంటాం. ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు నీకు చాలా వ్యసనాలు ఉండొచ్చు, లేకపోతే క్రీస్తులోనికి రాకముందు నీకు చాలా అలవాట్లు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆయనలోకి వచ్చావో మరి వాటి నుండి నువ్వు దూరం అవ్వాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ అలవాట్లను నువ్వు ద్వేషించుకునే వాడిలాగా ఉండాలి. నిజంగా భయంకరమైన అలవాట్లు, భయంకరమైన వ్యసనాల నుండి, స్నేహాల నుండి, మరి ఎన్నో బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టి నిజంగా ఆయనకు కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఇంకా కొన్నిసార్లు అవి మనకి గుర్తొస్తూనే ఉంటాయి. కొంతమంది అంటారు, ఏం చేయమంటావు పాస్టమ్మ, అన్నీ అనుకున్నా కానీ ఒక్కటే వదలలేకపోతున్నా అంటారు. అంటే ఒక్కటి ఏంటి, ఎవరి మైండ్కి వాళ్ళు తెలుసు. ఒకవేళ సీరియల్ కావచ్చు, లేకపోతే స్నేహాలు కావచ్చు, ఒక్కటి మైండ్లోంచి తీసేయలేకపోతున్నాను పాస్టమ్మ అని చెప్తా ఉంటారు. నిజంగా దేవుడి కోసం నువ్వు ఏదైతే వద్దని చెప్పాడో అది వదులుకున్నప్పుడు నిజంగా ఆయనకు నువ్వు కృతజ్ఞురాలవై ఉన్నట్టు. దేవునికి స్తోత్రాలు చెబుదా. నిజంగా ధనవంతుడైన యవనస్తుడంట యేసయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా యవనస్తుడు ఈ రోజుల్లో దైవ సేవకుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే యవనస్తులు ఎవ్వరు కూడా లేరు. ఒకవేళ యవన బిడ్డలు దేవుని మందిరానికి వచ్చినప్పటికీ కూడా వారికి ఫోన్ వస్తుంది, లేకపోతే కాళ్ళు నొప్పి వస్తాయి, లేకపోతే ఎక్కువసేపు సమయం పెరిగింది అనుకో, అమ్మ కూర్చోల పాత్రం అని చెప్పేసి వాళ్ళు ఏదో వంక చెప్పుకొని బయటికైతే వెళ్ళిపోతారు. నిజంగా అలాంటి రోజుల్లో ఒక యవనస్తుడు దేవుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ యవనస్తుడు ఏమంటున్నాడంటే, సద్బోధకుడా, మీకు రెఫరెన్స్లు చూపించడం కంటే నేను చెప్తా ఉంటే మీరు వింటారని నేను ఆ విధంగా ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే రెఫరెన్స్లు ఎతుకులాడితే టైం చాలా అయిపోతుంది. అందుకే సద్బోధకుడా, మరి నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చెయ్యాలి అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నానంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనమైతే కొంతమంది ఏం చేస్తారంటే ఏం చెయ్యాలో కూడా మనమే చెప్పేస్తాం దేవుడికి. ఆయన ఏమి ఇవ్వాలి, మనల్ని ఎలా ఉంచాలి కూడా ఆయనకు మనమే చెప్పేస్తుంటాం. కానీ ఇక్కడ యవనస్తుడు ఏం చేశాడంటే, సద్బోధకుడా, నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలని దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. నిజంగా దేవుడికి చాలా సంతోషం వేసి ఉంటుంది. అయితే ఆయన అంటున్నాడు, సరే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ పాటించావు, మరి అన్నీ చేసావు అని చెప్పి, ఇప్పుడు మనుషులమైతే ఏం చేస్తావు? ఇప్పుడు అబ్బాయి వచ్చి ఏం చేయమంటావు నన్నంటే మనం సంతోషిస్తాం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ అబ్బాయి వచ్చి యవనస్తుడు వచ్చి అడిగినప్పుడు అతని ముఖంలో ధనాపేక్ష అనేది కనపడుతుందంట యేసయ్యకి. అయితే అన్నాడు, సరే నువ్వు అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీకున్న ధనాన్ని అమ్మేసి, ఏం చెప్పాడు, నీకున్న ఆస్తిని అమ్మి నన్ను వెంబడించన్నాడంట. నిజంగా అలా ఎవరైనా చేస్తారా? చేయరు. ఈ యవనస్తుడు కూడా అలాగే, అన్నీ ఉన్నాయి అయ్యా, నీ కోసం నీవు నా దగ్గరికి వచ్చావు, పరిగెత్తుకుంటూ వచ్చావు, నా ఆజ్ఞలన్నీ పాటించావు, ఏది చెప్పినా అన్నీ చేసావు, కానీ నీకున్న ధనాన్ని వదిలే అంటే ఆ యవనస్తుడు ఏం చేశాడంట, వదులుకోలేకపోయాడంట. అంటే ఏం చేశాడంటే వదులుకోలేక ప్రభువునన్నా వదిలేసుకున్నాడంట. ఎంత విచారం. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉంటున్నామో ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రభువు కొరకు నిజంగా నీ జీవితంలో అన్నీ నువ్వు త్యాగం చేసుకుని ఉండొచ్చు, అన్నీ వదిలేసుకుని ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు కొన్ని వదులుకోలేనివి ఇంకా ఉన్నాయి. ఆ వదులుకోలేని వాటిని వదులుకుంటే నువ్వు నిత్య జీవం వస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఏదైతే నువ్వు వదులుకోవాలో అది వదులుకుంటే ఆయన
నిత్య జీవాన్ని ఇస్తాడంట. ఇప్పుడు చెప్దామా, వదులుకుందామా, లేకపోతే మనము వాటినే పట్టుకుందామా? వదులుకుందామన్న వారు దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప రక్షణ అండి. దేవుడు మనల్ని విమోచించి పాపాల నుండి, శాపాల నుండి, మరి అనేకమైన బంధకాల నుండి ఆయన మనల్ని విడిపించాడు. కాబట్టి మనము ఆయన్ని కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, మన మలినాలని, మన పాపాలని ఆయన ఎంతో కడిగి ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడంట. అబ్బా, ఎంత గొప్ప ప్రేమ అండి. అలాంటి ప్రేమ మనం పొందుకుంటున్నందుకు దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్ను అలా ప్రేమించేవారు, లేకపోతే అలా క్షమించేవారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? లేరు. యేసయ్య లాంటి ప్రేమ, యేసయ్య లాంటి క్షమాగుణము కలిగిన వ్యక్తులు మనం ఎక్కడ వెతికినా కూడా కనబడరు. చూడండి, కొంతమంది భార్య ఏదైనా అంటే భర్తలు అలా గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే భర్త ఏదైనా అంటే భార్య అలాగ గుర్తుపెట్టుకుని, లేకపోతే మన బంధువులు మనల్ని ఏమైనా అన్నారనుకో, అది గుర్తు పెట్టుకొని అది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా రివెంజ్ అనేది మనము తీర్చుకుంటాం. ఎందుకంటే మనుష్యులుగా అది మనకున్న స్వభావం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను క్షమించే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఎంతో మంది సినిమా యాక్టర్స్ ఉన్నారు. సినిమా యాక్టర్లకి ఎంతో మంది అభిమానులు ఉంటారా లేరా? అలాంటి వారికి కూడా లేని గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎందుకు దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి? దేవుడు మనకి ఉచితంగా ఇచ్చింది. ఎవరైనా డబ్బులు ఇచ్చారా బాప్తీసం తీసుకోవడానికి, రక్షించబడ్డానికి? ఎవరైనా మనీ కట్టారా? లేదు. దేవుడు ఉచితంగా మనల్ని ప్రేమించి ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఫస్ట్గా ఎందుకు దేవుడు కృతజ్ఞత చెల్లించాలి? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి. రెండవదిగా దేవుడికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే, దేవుడు నిన్నొక సంఘములో చేర్చినందుకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఫస్ట్ రక్షణ ఇస్తే, రెండవదిగా మనల్ని ఒక సంఘంలో చేర్చాడు. మరి నేను పరిచర్యకు రాకముందు కూడా నాకు ఒక సంఘం ఉంది, నాకు పాస్టర్ గారు ఉన్నారు. కానీ దేవుడు మనందరినీ ఆయన రక్తము ద్వారా కడిగి ఆయన సంఘం అవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఒక సంఘములో చేర్చబడ్డావు అంటే నువ్వు ఇంటికి వచ్చావు. నువ్వు ఒక ఇంటికి. చూడండి, చాలా మందికి మరి వాళ్ళు భర్తలు ఏదైనా అన్నారనుకో, చిన్న మాట అంటే, దయచేసి సైలెంట్గా ఉందాం. మరి భర్తలు చిన్న మాట అంటే, మరి భార్యలుగా మనకి గుర్తొచ్చే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అమ్మగారి ఇల్లు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఫస్ట్గా మనం ఏం చేస్తామంటే, సర్దుకోనన్నీ అమ్మగారింటికి వెళ్ళిపోయి ఒక 2 రోజులు ఉంటే ఈయన లైన్లోకి వస్తాడని మనము ఆలోచన చేస్తాం. నిజంగా ఈ సంఘము కూడా అలాగే. నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కొంతమంది అయితే ఏం చేస్తారంటే, నిజంగా దేవుడు నమ్మిన వారు అలా చెయ్యరు, కానీ దేవుడి మందిరంలోకి వచ్చి ఆయనకు మొర పెడతారంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్నొక కుటుంబములో దేవుడు చేర్చినందుకు ఆయనకు నువ్వు కృతజ్ఞత చెల్లించాలంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళ బాధ అంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు ఖచ్చితంగా వారికి జవాబిస్తాడు. మనకి బైబిల్ గ్రంథంలో కూడా హన్నా గురించి అందరికీ కూడా మనందరికీ చాలా సార్లు విన్నాం. ఆమెకు బాధ కలిగినప్పుడు హన్నా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది? దేవుడు మందిరానికి వచ్చింది. ఆమె బాధ అంతా చెప్పుకుంది, ప్రార్థించింది, కన్నీరు కార్చింది, మరి ఎంతగానో దేవుణ్ణి స్తుతించింది, వేడుకుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమె ప్రార్థన విని ఆమెకు జవాబు అనుగ్రహించాడు. ఎంత అంగలార్చిందంటే అది దేవుడికి, ఆమెకు మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఈరోజు మనము ఎలా ఉంటున్నాం? దేవుడు ఆమె ప్రార్థన విన్నట్టు మన ప్రార్థన వింటున్నాడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. అందుకే దేవుడిచ్చిన సంఘాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. కొంతమంది కొన్నిసార్లు హైదరాబాద్ పోతాం మనం. అప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు ఏదైనా వేరే చర్చికి మనము ఏదైనా ఒక వారం ఉన్నా మనకు అక్కడ ఖచ్చితంగా మరి ప్రార్థనలో ఉండకుండా మన మనసు అంగీకరించదు. కాబట్టి వేరే దగ్గరకు మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆ పక్కనున్న వాళ్ళు మనకు చుట్టాలు అవుతారా?
మనకేమి కారు, కానీ బ్రదర్ ప్రైజ్ లాడ్, లేకపోతే సిస్టర్ ప్రైజ్ లాడ్ అని మనము చెప్పుకుంటాం. అంటే ఒక తల్లిదండ్రులకి పుట్టకపోయినా కూడా మనము దేవుని యొక్క రక్త సంబంధం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరెవరో ఉంటారు, ఎవరెవరినో మనం ఏమంటాం, బ్రదర్ సిస్టర్ అని చెప్పి పలకరించుకుంటాం. అంటే దేవుడు మనందరిని ఆయన రక్తము ద్వారా విమోచించాడు కాబట్టి మనం అందరం కూడా ఒక తండ్రి బిడ్డలం. మీరు వేరే పేరెంట్స్కి పుట్టి ఉండొచ్చు, లేకపోతే నా తల్లిదండ్రులు వేరుగా ఉండొచ్చు, కానీ దేవుని సంఘములో మనమంతా ఎలాగా ఆయన పిల్లలము, ఆయన కుటుంబం. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుటుంబంలో అక్క ఉంటుంది, అన్న ఉంటాడు, చెల్లి ఉంటుంది, అమ్మ నాన్న, లేకపోతే మరి బాబాయ్ ఉంటాడు, పిండి ఉంటుంది, అందరూ ఉంటారు. కాబట్టి అన్ని విధాలుగా కూడా దేవుడు మనకి కుటుంబములో, ఒక సంఘములో మనల్ని దేవుడు చేర్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. దేవుడు ఇచ్చిన సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి చూడండి, మరి మీకు ఏదైనా బాధ వస్తే, మనకేదైనా బాధ వస్తే, మరి మనము ఎంతో నమ్మిన వాళ్ళు, లేకపోతే నా అనుకున్న నీ వాళ్ళు నీకు తోడుగా ఉంటారో లేదో తెలియదు, కానీ నీ బాధలు, నీ కష్టాల సమయంలో సంఘం మాత్రం ఎప్పుడు నీ గురించి ప్రార్థన చేస్తుంది. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా అభిషేకించబడిన టీం ఉన్నారు కదా ఇక్కడ. మరి ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే వారు ఖచ్చితంగా ఎంత దూరమైనా కూడా వాళ్ళు వెళ్ళి వారి కొరకు మొరపెడతారు. అలాగే లేని వారు ఉంటారు, వాళ్ళు కూడా ప్రార్థన చెయ్యరు అని నేను చెప్పట్లేదు. అందరి గురించి వారు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. అంటే నీ కొరకు బంధువులు నిలబడతారో లేదో తెలియదు, కానీ నీ బాధల్లో సంఘం మాత్రము ఖచ్చితంగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి జీవము గల సంఘాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. అందుకే ఈ సంఘములో ఏముంటుందంటే, 1 రాజులు చూద్దాము, 9వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నేను కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవుని యొక్క సంఘములో ఉన్నాం, దేవుని మందిరములో ఉన్నాం. ఇక్కడ మందిరములో ఏముంటుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరొకసారి చదువుదాం. ఇక్కడ దేవుని యొక్క దృష్టి, ఆయన మనస్సు ఇక్కడ ఉంటుందంట. ఏ స్థలంలో అయితే ఆయన స్వరము వినబడుతుందో అక్కడికి మనందరము కూడా వచ్చాము. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ స్థలములో అయితే ఆయన కను దృష్టి ఉంటుందో, ఆయన ఆలకిస్తాడో, ఆయన సముఖములో మనము ఇప్పుడు వచ్చాం. నిజంగా ఎంత ఆశీర్వదింపబడిన వ్యక్తులమో మనము. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుడు నీతో ఇక్కడ మాట్లాడుంటాడు. ఎన్నోసార్లు మనసు బాగోలేక నువ్వు ఎన్నో పరిస్థితుల్లో కృంగిపోయి ఈ స్థలానికి వచ్చినప్పుడు దేవుడు ఆయా సేవకులను ఉపయోగించుకుని ఎన్నో మార్లు నీతో మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుందాం. హల్లెలూయా. నిజంగా కొన్నిసార్లు మనము ఆ వాక్యాలు విని చాలా తృప్తిగా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఎంతో కృంగిపోయిన పరిస్థితులు ఇక్కడ ఉన్నప్పుడు సేవకుడు నిన్ను బలపరచడానికి, అమ్మా నువ్వు భయపడకు, నేను నీ తోడుగా ఉన్నానని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే నిజంగా సంతోషం వేస్తుందా? ఏదా? అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి ఎంత గొప్ప సంఘాన్ని ఇచ్చాడని మనము కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. అందుకే సంఘములో ఏమేమి ఉంటుంది అంటే, మరి సంఘములో మనము మొట్టమొదటిగా ఆదరించబడతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సంఘానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం పొందుకుంటామంటే, దేవుడిచ్చే ఆదరణ మనం పొందుకుంటాం. నిజంగా ప్రియమైన బిడ్డలారా, మరి కొన్నిసార్లు కొంతమంది దగ్గరికి మనం వెళ్ళామనుకో, మరి వాళ్ళు ఏమంటారంటే, పొద్దుగూకులు ఇదే పని, ఎల్లమ్మట తిరుగుతానే ఉంటుంది, ఇంక వేరే పనే లేదు అని చెప్పేసి కొన్నిసార్లు కొంతమంది చేదరించుకుంటారు, చీ అంటారు. కానీ మరి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన చెప్పిన
అద్భుతమైన మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చి వారు నేను ఏమాత్రము కూడా త్రోసివేయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తృణీకరించే ఈ లోకములు అంగీకరించే దేవుడు మనకున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఆయన దగ్గరకు గనక వస్తే ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయడు. ఎంత మరి మనము శాపములు ఉన్న, అవమానాలతో ఉన్న, లేకపోతే ఇరుకులు, ఇబ్బందులు, లేకపోతే ఎంతో నలిగిపోయిన స్థితిలో ఉన్నా కూడా అందరూ కూడా తృణీకరించిన మనుషులు తృణీకరించినట్లు నేను నిన్ను తృణీకరించను, నేను క్షమించే దేవుడను. మరి అందరూ తోసేసినా కూడా దేవుడు ఏమంటాడంటే, నా బిడ్డ నా దగ్గరకు రా. ఒకవేళ నీకు మనశ్శాంతి లేదా, నేను బాధపడుతున్నావా, ఈరోజు నా దగ్గరికి రా, నేను నీకు మనశ్శాంతిని ఇస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లోకము ఒకవేళ వెళ్తే నిన్ను త్రోసేస్తుందేమో, లోకము నిన్ను చీ అంటుందేమో, లేకపోతే లోకము పొద్దుగూకులు నీకు ఇదే పని అని నిన్ను నిందిస్తుందేమో, కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు రా, మనుషులు తోసేసినట్టు నేను నిన్ను తోసేనని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను అంగీకరించే దేవుడునని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఆదరణ పొందుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మీరు లేరండి? ఎన్నిసార్లు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఒక నలిగిపోయిన పరిస్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు దైవజనుడు వాక్యం ద్వారా మాట్లాడితే అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అమ్మా దేవా, నువ్వు మాట్లాడు, నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి మనం ఎంతగానో తండ్రిని స్తుతించిన రోజులు. అంటే దేవుని యొక్క సంఘములో మనకి ఏం దొరుకుతుందంటే ఆదరణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే దేవుని సంఘము ఏంటంటే, ఇది మనము పోషించబడే స్థలము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఇది ఒక డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ దగ్గర ఏం చేస్తాం? మనం తలదూకుంటాం, పౌడర్ రాసుకుంటాం. డైనింగ్ టేబుల్ దగ్గర ఏం చేస్తారు మీరు? భోజనం చేస్తాం. ఇప్పుడు ఎవరైనా భోజనానికి రాలేదనుకో, అమ్మ ఏం చేస్తుంది? పిల్లల్ని, రే పెద్దోడేడి, చిన్నోడేడి, అమ్మ ఏది, ఇంకా అన్నం తినడానికి రాలేదు అంటే, దేవుడి యొక్క సంఘము ఎలాంటిదంటే పోషించబడే స్థలం అంట. ఇది ఒక డైనింగ్ టేబుల్ లాంటిది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే భోజనం చేస్తాం. చాలా మంది చూడండి, పిల్లలు మారం చేస్తూ ఉంటారు. నేను అన్నం తిన్నా అంటే, అన్నం తిన్నని చెప్పేసి నోరు ఇలా మూసుకొని ఉంటే అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఎంత లెక్కైనా తిరిగి నోరు తెరిచి అన్నాన్ని ఏం చేస్తుంది? లోపలికి పెట్టిద్ది. వాడు తినలేదని చెప్పేసి తల్లి అలాగే ఎప్పుడు కూడా వదిలేదు. నోరు తెరిచాన్ని వాడి చుట్టూ తిరిగైనా కూడా తినిపించేస్తుంది. చాలామంది సంఘంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది దేవుడి వాక్యము ద్వారా మనం పోషించబడే స్థలము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలామంది పిల్లలు మరి ఇక్కడికి వస్తారు కానీ తినరు, అంటే వాక్యాన్ని వినరు, నోరు అలా మోసుకొని, అంటే మైండ్లోకి వెళ్ళవు. అందుకే కొన్నిసార్లు పాస్టర్ గారు, అమ్మా హల్లెలూయా చెప్దాం, చప్పట్లు కొడదాం అంటే అప్పుడు ఏమవుతాం? హల్లెలూయా అని చెప్పి స్పందిస్తాం. అంటే అలాగూ దేవుడు వాక్యాన్ని మనకు వారు వినిపించాలని ఆశపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఇది పోషించబడే స్థలం. కొన్నిసార్లు పిల్లల్ని ఏదైనా తిట్టామనుకో, వాళ్ళకున్న ఒకే ఒక ఆయుధం ఏంటి? ఏదైనా తల్లిదండ్రులు గదిమితే, లేకపోతే మరి వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే, నేను అన్నం తిన్నాను అని చెప్పేసి వాళ్ళు మానేస్తారు. అంటే కొన్నిసార్లు దైవ సేవకులు హెచ్చరించినప్పుడు పిల్లలు చేసే ఫస్ట్ పని, అంటే విశ్వాసులుగా మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే మందిరానికి మానేస్తారు. అంటే ఆ రోజు అన్నం వద్దు నాకు అంటే వాక్యం ఆ రోజు విన్నాం మనం. అంటే అలాగ దేవుడి మీద అలిగినట్లుగా కొన్నిసార్లు మనం మందిరాలు కూడా మానేస్తాం. కానీ అప్పుడు తల్లిదండ్రులు ఊరుకుంటారు అన్నం తినకపోతే? అప్పుడు ఏం చేస్తారు? వెంటనే సేవకురాలు ఫోన్ చేసి, అమ్మా ఈరోజు ఎందుకు రాలేదు? పలానా వారి వ్యక్తి పేరు చెప్పి, అమ్మా ఈరోజు నువ్వు భోజనానికి రాలేదేంటి? పలానా అందరూ వచ్చారమ్మా, నువ్వు ఒక్కదానివే తినలేదని చెప్పి అడుగుతారా లేదా?
నిజంగా దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది మనము పోషించబడే స్థలము. ఇప్పుడు మనము శరీరానికి ఆహారం ఎలాగ తీసుకుంటున్నామో మన ఆత్మకు కూడా ఆహారం అలాగే అవసరం. వాక్యము ఎప్పుడైతే మనము వింటామో విశ్వాసము కలుగుతుందని మనము నేర్చుకున్నాం. ఎప్పుడైతే మరి పాస్టర్ గారు ఫోన్ చేస్తూ ఉంటారు, మరి ఎందుకు రాలేదమ్మా, అందరూ వచ్చారు, అందరూ తిన్నారు అంటే మీకు అర్థం అవటం కోసం నేను అలాగా చెప్తున్నా. అందరూ భోజనం చేశారమ్మా, నువ్వు రాలేదు, లేకపోతే ఆయన రాలేదు, నీ యజమాని రాలేదని చెప్పేసి అడిగి విచారించి తెలుసుకుంటూ ఉంటారు. మనం ఏం చెప్తామంటే ఏయో ఒక సాకులు చెప్తాం. ఎప్పుడు కూడా దేవుడు మరి మనల్ని పోషిస్తున్నప్పుడు మరి శరీరాన్ని అంత జాగ్రత్తగా మనము భద్రంగా కాపాడుకుంటున్నాం. అలాగే మరి చిన్న దెబ్బ తగిలితే మనం ఏం చేస్తాం, అల్లాడిపోతాం. కానీ దేవుడు నిజంగా మనం మందిరాలు మానేసినప్పుడు, లేకపోతే అంత వాక్యం ఇంత పోషణ ఇక్కడ దొరుకుతున్నప్పుడు మరి పోషించబడకుండా నువ్వు తినకుండా ఆయన వాక్యం వినకపోతే దేవుడు అంత బాధపడతారో ఒకసారి ఆలోచిద్దాం. హల్లెలూయా. నిజంగా అన్ని రీతిలో మనం పుష్టిగా ఉన్నాం అనుకో, ఇప్పుడు ఏదైనా పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో ట్రైనింగ్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఏం చూస్తారు, మన బాడీ ఫిజిక్ ఎలా ఉందో చూస్తారు. నువ్వు యోగ్యమైన దానివా లేకపోతే మరి యోగ్యత లేని దానివో ఎలా తెలుస్తుందంటే మనల్ని వాళ్ళు అక్కడ చెక్ చేస్తూ ఉంటారు. మరి అన్నిటికీ సరిపోవాలంటే మనకు అన్నీ ఏమవ్వాలి, బాగుండాలి. అన్నీ కూడా మన శరీరంలో సరిపడా ఉన్నప్పుడే మనము ఆరోగ్యంగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏదో ఒక డిస్టర్బెన్స్. మరి రాత్రంతానేమో మెడ నొప్పి వచ్చేసింది బాగా, వాక్యం అనేటప్పటికి సరే టేబుల్ మీద కాదు ఇక్కడ అనుకునేటప్పటికేమో మరి ఏదో ఒకటి. మరి ఏదేమైనా దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది ఎలాంటి స్థలము, పోషింపబడే స్థలము. అందుకే సంఘములో మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే మనము వాక్యము ద్వారా ఆదరించబడతాం. రెండవదిగా మనము వాక్యము ద్వారా పోషించబడతాం. అందుకని మనము సంఘానికి రావాలి. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. కొన్నిసార్లు మరి ఎంత మారం చేసినా కూడా తల్లిదండ్రులైన వారు మనల్ని బ్రతిమిలాడి భోజనం పెడతారు. అలాగే సంఘ సేవకుడు బ్రతిమలాడి మనల్ని పిలిచినప్పుడు ఆయన వాక్యాన్ని మనము శ్రద్ధగా విని, మరి ఎప్పుడైతే మన ఆత్మ బలపడుతుందో వాక్యము విని, అప్పుడు మనము రేపు అక్కడ నిలబడతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. శరీరం ఎంత పుష్టిగా చూసుకున్నామో ఆత్మను కూడా అదే రీతిగా చూసుకోవాలి. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొంతమంది ఇప్పుడే అన్నం తిన్నా కూడా మళ్ళీ ఏం చేస్తారు, ఒక గంట ఆగి మళ్ళీ తింటారు. కొంతమంది ఇప్పుడే చేయి కడుక్కొని ప్లేట్ అక్కడ పెట్టేసినా కూడా మళ్ళీ 5 నిమిషాలకు కూడా తింటారు. కొంతమంది రోజుకి 4-5 సార్లు తినే కెపాసిటీ కూడా చాలా మందికి ఉంది. కొంతమంది ప్లేట్ పట్టుకొని అలా తింటానే ఉంటారు. కొంతమందికి కొన్ని అలవాట్లు అలాగుంటాయి. మరి ఈ రోజుల్లో కొత్తగా చూసినట్లయితే కొంతమంది తింటూనే, మరి మీరు చూసే ఉంటారు రీల్స్లో చిన్నపిల్లలు ఏం చేస్తారు, తింటూనే ఏం చేస్తారు, నిద్రపోతారు. అంటే తింటూ నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సంఘములో కూడా వాక్యాన్ని వింటూ నిద్రపోయే వాళ్ళు ఎవరు కూడా ఉంటారు. అందుకే పాస్టర్ గారు కొన్నిసార్లు అమ్మా హల్లెలూయా చెబుదాం, గట్టిగా స్తోత్రాలు చెబుదాం అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు మళ్ళీ మిగిలిన అన్నం తింటారు. అంటే మిగిలిన వాక్యాన్ని వాళ్ళు వింటారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవదిగా దేవుడు మనల్ని సంఘములో చేర్చినందుకు, ఆయన సంఘములో నువ్వు ఆదరించబడుతున్నావు, లేకపోతే ఆయన సంఘములో నువ్వు పోషించబడుతున్నావు కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకే మరి మూడవదిగా చూసినట్లయితే దేవుని మందిరము ఎలాంటిదంటే నిన్ను మార్చే స్థలం అంట. ఒకటి నువ్వు ఆదరించబడుతున్నావు, రెండోది పోషించబడుతున్నావు, మూడోది అది ఎలాంటిదంటే నిన్ను మార్చే స్థలం అంట. చూడండి, మందిరానికి రాకముందు మనకి చాలా అలవాట్లు ఉండుంటాయి, చాలా వ్యసనాలతో మనము ఉంటాము. చాలామంది చాలా రకాలైన పలు రకాల వ్యసనాలతో ఉండి మందిరానికి వచ్చినాక మారిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అవునండి, నేను మందిరానికి వచ్చినాకే మారాను అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
ఇంకా మారలేదండి అన్న వాళ్ళు అవసరం లేదు. మందిరానికి వచ్చి నా జీవితాన్ని మార్చుకున్నానండి అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లేదా? హల్లెలూయా. నిజంగా దేవుడి మందిరము ఎలాంటిదంటే మనల్ని మార్చే స్థలం. నిజంగా యేసయ్య ఎంత ప్రేమమయుడండి. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము కూడా త్రోసివేయడు. ఎన్నోసార్లు మనము ఎన్నో అననుకూల పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు కూడా ఆయన మనల్ని మార్చి ఆయన మందిరానికి తీసుకొచ్చాడు. చాలామంది మరి ఇష్టం ఎన్నో వ్యసనాలతో ఉంటారు. చాలామంది బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చినాక బూతులు మాట్లాడరు. లేకపోతే చాలామంది టీవీ సీరియల్ చూసే వాళ్ళు ఉంటారు. కానీ మందిరానికి వచ్చినాక అది మార్చుకుంటారు. లేకపోతే చాలామంది చెడు స్నేహాలు చేసి మరి వాళ్ళని మరి ఎక్కిలిగా ఎగతాళి చేయటం అలాంటివి చేసుంటారు. కానీ దేవుడు యొక్క మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మార్పు చెందారు. అందుకే దేవుడి మందిరం ఎలాంటిదంటే ఎలాంటి వ్యసనాలతో కూడిన వ్యక్తినైనా మార్చగలిగిన ఒకే ఒక స్థలం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది అడుగుతారు, నువ్వేం సాధించావు మందిరానికి వెళ్ళినాక? ఏం జరిగిందమ్మా నీకు అని అడిగితే నువ్వేం చెప్పాలంటే, ఒకప్పుడు నా జీవితము ఇది, నేను ఎలా ఉన్నాను, కానీ దేవుడిలోకి వచ్చినాక ఇప్పుడు నా రేంజ్ ఏమైంది, మారిపోయిందని మనము సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. దేవుడు నన్ను మార్చే స్థలానికి నేను వెళ్తున్నానని నువ్వు చెప్పాలి. అదే మనము ఇతరులకు ఇచ్చే సాక్ష్యం. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఫస్ట్గా దేవుడిచ్చిన రక్షణను బట్టి దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవదిగా దేవుడు మనల్ని మంచి సంఘములో చేర్చినందుకు, మంచి కుటుంబంలో చేర్చినందుకు, మరి ఆ కుటుంబంలో మనం ఆదరణ పొందుకుంటున్నాం కాబట్టి, ఆ కుటుంబంలో పోషింపబడుతున్నాం కాబట్టి, ఆ కుటుంబంలో మరి మార్పు చెందాము కాబట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? 2 చెప్పుకున్నాం. ఫస్ట్ రక్షణ, 2 సంఘములోనే ఇవన్నీ ఆదరణ, పోషణ, తర్వాత మనము బలపరచబడి మార్పు చెందినవన్నీ కూడా 2 దేవుడు మనకిచ్చిన సంఘాన్ని బట్టి. మూడవదిగా ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనకి కుటుంబం అనే ఒక వ్యవస్థను దేవుడు పెట్టాడు. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, చెల్లి, అక్క, అన్న, ఇలాగా కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అయ్యా మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని ఎప్పుడైనా చెప్పారా? మనం పెద్దవారమైనా కూడా మన అమ్మోళ్ళు అప్పుడు మనల్ని ఎలా సాకారో మనకి తెలుసు. ఒకప్పుడు వాళ్ళు ఎంతో త్యాగాలు చేసి చాలామంది వాళ్ళని చదివించారు. లేకపోతే వాళ్ళకి అప్పట్లో పెళ్ళిళ్ళు చెయ్యాలన్నా కూడా చాలా కష్టమైన పని. కానీ వాళ్ళు మన గురించి తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి మనల్ని ఈ స్థాయికి తెచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎన్నోసార్లు వాళ్ళు తిండి మానుకొని, లేకపోతే ఎన్నోసార్లు వాళ్ళ ప్రతి అవసరత మానుకొని మన తల్లిదండ్రులు, మీరు పెద్దవారై ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు కదండి, ఉంటారు. మా అమ్మ ఉంటే నన్ను ఇలా చూసేది, లేకపోతే మా నాన్న ఉంటే నేను ఇలా ఉండేదాన్ని, మా అమ్మ ఉంటే నాకు అన్నీ ఏర్పాటు చేసేది, ఈరోజు నేను ఇలా ఉండే పరిస్థితి లేదని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. చూడండి, చాలామందికి మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు. మన అమ్మే కానివ్వండి, నానే కానివ్వండి, లేకపోతే మన బిడ్డలే కానివ్వండి, మరి వాళ్ళ విలువ మనకి తెలియదు. వారు ఒకవేళ చనిపోయారు అనుకో, అప్పుడు ఏమంటాం? నా భార్య చాలా మంచిది, లేకపోతే మా అమ్మ చాలా మంచిది. అసలు ఎంత ఓర్పు కలిగిందంటే ఆమె లాంటి ఓర్పు మంత్రాలు ఎవ్వరు కూడా లేరని చనిపోయిన తర్వాత మనము చెప్పుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సేవకురాలుగా నేను చెప్తుంది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి మనము కృతజ్ఞత తెలిపేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయ్యా మంచి తల్లిదండ్రులను ఇచ్చావయ్యా, నీకు వందనాలు. నాకు మంచి భవిష్యత్తును వారు ఏర్పాటు చేయడానికి ఎన్నో త్యాగాలు చేశారయ్యా. అయ్యా అలాంటి తల్లిదండ్రులను ఇచ్చినందుకు, అలాంటి కుటుంబములో నన్ను చేర్చినందుకు నీకు స్తోత్రాలనే చెప్పాలి. నిజంగా ఎంతో మంది చూస్తే ఫుట్పాత్ల మీద చాలా మంది అడుక్కొని తింటున్నారు. నిజంగా వారిని చూస్తే ఎంతో మనకి జాలిగా ఉంటుంది. కానీ దేవుడు ఈ రోజుకు కూడా నీకు అడుక్కునే తినే పరిస్థితి ఆయన రానివ్వలేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత కఠిన పరిస్థితి అయినా కూడా మనము పోషించబడుతున్నాం. అలాంటి కుటుంబంలో దేవుడు మనల్ని ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళ విలువను మనము
గుర్తించాలి. చనిపోయిన తర్వాత వాళ్ళు రావాలన్నా కూడా రారు. అందుకే మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, మనకిచ్చిన బంధువులను బట్టి, వారందరిని బట్టి దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. అందుకే మళ్ళీ ఏం చెప్పుకున్నాం ఒకసారి చెప్దాం. ఫస్ట్ దేవుడిచ్చిన రక్షణ గురించి. నేను ఎప్పుడైనా వస్తే ఒకవేళ పాస్టర్ అమ్మ ఫలానా చెప్పింది అని నన్ను చూడగానే మీకు గుర్తు రావాలి. 5 విషయాలు అలా గుర్తుండాలని నేను ఆశపడి మరి బలిపీఠం మీద ఉండటం జరిగింది. ఫస్ట్ ఏంటంటే దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడు నిన్ను ఒక సంఘములో, ఒక కుటుంబంలో చేర్చినందుకు దేవుడికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. మూడవదిగా దేవుడు మనకిచ్చిన కుటుంబాలను బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. నాలుగవదిగా చూసినట్లయితే దేవుడు మనకిచ్చిన ఈవులను బట్టి కృతజ్ఞత చెల్లించాలంట. అంటే దేవుడు మనకిచ్చిన వస్తువులను బట్టి. అంటే ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో, ఫస్ట్ మీరు ఎలా ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు మరి కొన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. కట్టుకోవడానికి కూడా నాకు బట్టలు లేని సమయములో దేవుడు నన్ను, ఇప్పుడైతే నాకు ఇన్ని చీరలు ఉన్నాయని మనము అంటే ఒకప్పటి పరిస్థితిని బట్టి, అప్పుడు నీ దగ్గర ఏమీ లేదు, కానీ ఈ రోజు నిన్ను ఒకరికి ఇచ్చే స్థితిలో దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడిచ్చిన ఈవులు ఏవైనా కానీ, వస్తువులే కానీ, లేకపోతే మీ ఇంట్లో సామాన్లే కానీ, ఒకప్పుడు నీకు ఏమీ లేదు, తాగడానికి గ్లాసు కూడా లేదేమో, కానీ దేవుడు ఈరోజు ఇల్లు సదురుతున్నా కూడా పట్టనంత సామాను అందరికీ కూడా ఉందా లేదా? దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడిచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. అలాగే వస్తువులను బట్టి కూడా. ఒకప్పుడు కాలినడకతో ఎంతో దూరము వెళ్ళిన రోజులు ఉన్నాయి. అవి పెద్దవాళ్ళకైతే బాగా తెలిస్తే. అక్కడికి నడిచి వెళ్ళి వారికి ఉన్న అవసరతలు తీర్చుకుని మరలా వాళ్ళు ఎలా వచ్చేవారు? నడిచే వచ్చేవారు. కానీ ఈరోజు దేవుడు కొంతమంది గృహాల్లో మరి బండి కొనుక్కోవడానికి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి కొన్ని గృహాల్లో మరి ఏమీ లేని పరిస్థితి అయినా కూడా కార్లు అలాంటివి కొనుక్కోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకప్పుడు నీకు బట్టలు కూడా లేని పరిస్థితులు, ఇప్పుడు నీ బీరువా నిండా ఏముంటున్నాయి? చీరలు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. ఒకప్పుడు నీ పిల్లల్ని చదివించుకునే సామర్థ్యం కూడా నీకు లేదు, కానీ ఇప్పుడు నీ పిల్లల్ని ఎక్కడేస్తున్నావు? గవర్నమెంట్లో కాదు, ఎక్కడేస్తున్నాం మనం? ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే సామర్థ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకప్పుడు నీకు ఏ సామాను కూడా లేదు, ఇప్పుడు నీ ఇల్లు పట్టవు. ఎప్పుడైనా మరి విశ్వాసుల ఇళ్ళకి వెళ్తే ఎక్కడ చూసినా కూడా మాకు సామానే ఉంటుంది. ఏంటమ్మా అంటే, ఏం చేయం పాస్టరమ్మా, మరి వాటికి వీటికి వచ్చినాయి అన్నీ కలిపి అయిపోతున్నాయి, వాటిని మరి మార్గమన్నా వేసి ఏదైనా తీసుకోవాలని మా వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నా ఏమీ లేదు, కానీ దేవుడు ఇప్పుడు ఎంతగా ఆశీర్వదించి ప్రతి వస్తువు దేవుడు మనకి ఇచ్చాడంటే అందును బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దావీదును మనము చూసినట్లయితే ఎక్కడో చెట్టు కింద కూర్చుని ఏం చేసేవాడు? దావీదు సితార వాయించుకునేవాడు. అలాంటి దావీదును యేసుప్రభు చూసి ఏం చేశాడు? దావీదుకి ఏమి ఇచ్చారమ్మా? సింహాసనాన్ని ఇస్తే దావీదు ఏమన్నాడు? అయ్యా, నేను ఎంతటి వాడనయ్యా, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న నన్ను తెచ్చి ఈ సింహాసనము నాకు ఇచ్చావంటే నేను ఏ పాటి వాడనని దావీదు పలుకుతున్నాడు. నిజంగా ఏమీ లేని మనకి ఎలాంటి పరిస్థితి నుండి వచ్చామో ఒకప్పుడు, కానీ దేవుడు నిన్ను ఇచ్చే చేతిగా చేశాడంటే నువ్వు ఈరోజు ఎలా ఉంటున్నావు? దావీదు నిజంగా సింహాసనం ఇచ్చినప్పుడు మరి గర్వపడలేదు, కానీ ఏం చేశాడు దావీదు? అయ్యా, నేను ఎంతటి వాడనయ్యా, ఎంత యోగ్యుడనయ్యా, నాకా నువ్వు ఈ ఘనత ఇచ్చావని చెప్పి దావీదు ఎంతగానో కృతజ్ఞత కలిగిన హృదయాన్ని ప్రభు పట్ల చూపించాడు. ఈరోజు దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. నువ్వు వెళ్ళటానికి వాహనం ఇచ్చాడు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చాడు. మరి అందరూ ఎంతోమంది పిల్లలు, అనాథ పిల్లలు తిండి లేక మరి చాలామంది, ఇంత జనాభా ఉన్నా కూడా మరి కరువుతో చాలామంది చనిపోతున్నారు. కానీ దేవుడు మనకి 3 పూట్ల తినడానికి ఏమి ఇచ్చాడమ్మా? ఆహారం ఇచ్చాడు. మరి ఎంతో మంది పస్తులు ఉంటున్నారు, అయినా కూడా ఏ రోజన్నా మనం పస్తున్నామా?
ఎంత లేకపోయినా కూడా దేవుడు ఆ రోజు తినడానికి మనకి ఆహారాన్ని ఇస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతగా ఎన్ని ఈవులు, ప్రతి వస్తువు కొనుక్కోవడానికి మరి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, ఎంతగా హెచ్చించటానికి నేను ఏ పాటి వాడనయ్యా, నా బ్రతుకు చాలదయ్యా అని. ఏ రోజన్నా నేను అడుగుతున్నా, మరి దేవుడు నీకు చేసిన వాటిని బట్టి దేవుడిని నువ్వు కృతజ్ఞత హృదయం కలిగినట్టుగా స్తుతిస్తున్నావా? ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇన్ని వస్తువులు, ఇన్ని ఈవులు నీకు అనుగ్రహిస్తే మరి నువ్వు ఆయనకు ఎలా ఉంటున్నావో ఒకసారి ఆలోచించాలి. కొంతమంది ఎన్నున్నా కూడా అది లేదు, ఇది లేదు, పక్కన వాళ్ళకి అది ఉంది, వాళ్ళు చూడు నిన్నగాక మొన్న వచ్చారు, అప్పుడే ఇల్లు కట్టుకున్నారు, బండి కొనుక్కున్నారు, లేకపోతే పలానా అన్ని వస్తువులు కొనుక్కున్నారని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటాం. కానీ దేవుడి వాక్యము ఏం చెప్తుందంటే, దేవుడు మనకి ఏది ఇచ్చాడు ఉన్న దాంట్లో దేవుడికి కృతజ్ఞత గలవరంగా ఉండాలి. అది పాతదైనా కూడా, అది చినిగిపోయిందైనా, ఒకవేళ సెకండ్ హ్యాండ్ బండే నీకు ఇచ్చినా కూడా దానిలో కూడా దేవుడికి మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత గలవరంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైనా మీకు కూడా అలా అనిపించిందా? నాకు ఇది లేదు, అది లేదు, వాళ్ళు మొన్నే వచ్చారు, పలానా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, కారు కొనుక్కున్నారు, లేకపోతే బండి కొనుక్కున్నారు అని మనము ఆలోచన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన సేవకురాలుగా చెప్తున్నాను, దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండు. మరి దేవుడు, ఆమెకి ఇచ్చిన దేవుడు మనకివ్వడా? ఇస్తాడు. ప్రతి దానికి కూడా సమయం ఉంటుంది. నీకు ఇచ్చిన సమయము వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ఎవరి గురించి కూడా మనము ఎప్పుడు కూడా వ్యసనం అనేది ఎప్పుడు కూడా పడకూడదు. చూడండి, మరి తలాంతుల గురించి తెలుసు. మరి ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ఒక పెద్ద ఆయన పిలిచి తలాంతులు ఇస్తారు కదా, ఒకరికి 5, ఒకరికి 2. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే, ఒక 2 పిల్లల్ని పిలిచి ఇక్కడ నుంచోబెట్టి, 3 పిలిచి ఇక్కడ నుంచోబెట్టాం. ఫస్ట్ అబ్బాయికి 5 చాక్లెట్లు ఇచ్చాం. తర్వాత సెకండ్ అబ్బాయికి ఏం చేసామంటే 2 చాక్లెట్లు ఇచ్చాం. ఈ 5 చాక్లెట్లు ఇచ్చినాడు ఏం చేస్తాడు? ఈ 5తో తృప్తిగా ఉంటాడా? ఉండడు. పక్కన వాళ్ళకి ఎన్ని ఇచ్చారని చెప్పేసి పక్కనోడు చేయి చూస్తాడు. సరే, అవతల పక్కనోడికి 1 ఇచ్చామనుకో, ఆ 1 ఇచ్చినా కూడా ఈ 2 ఇచ్చినోడు పక్కనే చూస్తాడు, 1 ఇచ్చినోడు కూడా వాళ్ళకి ఎంత ఇచ్చాడు. అంటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, మనకిచ్చినవి మనము చూసుకోము, కానీ పక్కన వాళ్ళకి ఎలా ఉందని చెప్పేసి మనము చాలా చూస్తాం. నేను మిమ్మల్ని అనట్లేదు, మరి దేశంలో, ప్రపంచంలో జరిగే సంగతుల గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి దేవుడు ఏది ఇచ్చాడో దాంట్లో మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమందికి ఎంత ఇచ్చినా కూడా, ఈ అబ్బాయికి 5 చాక్లెట్లు ఇచ్చినా ఏం చేస్తున్నాడు? 2 ఇచ్చిన వాళ్ళ వైపే చూస్తున్నాడు. లేకపోతే 5 ఇచ్చారు కదా, నాకు ఎక్కువే ఇచ్చారు కదా అని అనుకుంటున్నాడా? అనుకోడు. అంటే అలాంటి మనస్తత్వాలు కలిగిన వారు కూడా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానిలో మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన ఏది మనకి చేశాడు. ఇప్పుడు మరి కయ్యను మనం చూసినట్లయితే, హేబేల్ని ఏం చేశాడు? కయ్యను చంపేశాడు. ఎందుకు అంటే అసూయతోటి హేబేలును కయ్యను చంపేశాడు. కానీ కయ్యనైనా బ్రతికున్నాడా? లేడు. మనము ఎవరి మీద కూడా అసూయ అనేది ఎప్పుడు కూడా పడకూడదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చింది, ఇప్పుడు కయ్యనికి ఇచ్చిన అర్పణ కయ్యని తీసుకెళ్ళొచ్చుగా. హేబేలుకి ఇచ్చిన దాంట్లో హేబేలు అర్పించాడు. మరి కయ్యనుది కూడా కయ్యను అర్పించుంటే, మరి గొనుక్కోకుండా సనుక్కోకుండా అలా ఇచ్చింటే దేవుడు మరి కయ్యన్ని ఎలా ఉంచేవాడో తెలియదు. కానీ మరి హేబేలుని చంపిన కారణం చేత కయ్యను కూడా ఏమైపోయాడు? నాశనాన్ని, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత పొందుకోవాలి కానీ, కలిగి ఉండాలి కానీ, మరి వాళ్ళకు వీళ్ళకు అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసుకోకూడదు. అందుకే దేవుడు వాక్యములో ఉంది కదా, ఆయన ఏం చేస్తాడు? ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. మరి అందరూ సమానంగా ఉంటే ఇంక పేదోళ్ళు ఎవరు? ఇప్పుడు అందరూ కారులు తిరుగుతూ ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఈ స్థలము సరిపోయేది కాదు. లేకపోతే అందరికీ, చర్చికి వచ్చిన అందరికీ, ఈ పురుషులందరికీ బైకులు ఉంటే ఈ ఆవరణం ఇక్కడ సరిపోదు. అందుకే దేవుడు వాక్యం ఏముందంటే, ఆయన ఒకరిని హెచ్చిస్తాడు,
ఒకరిని తగ్గిస్తాడు. తగ్గిన కాలములో ప్రతి వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకే వాక్యములు అంటుంది, నీతిమంతుని సంతానము భిక్షమెత్తుట గాని, వారి యొక్క వాక్యం ఉంది కదా, భిక్షమెత్తుట ఎప్పుడు కూడా మనము చూడము. ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దీన స్థితిలో ఆయన ఉంచాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన మనకి జవాబునిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే దేవుడిచ్చిన ప్రతి వస్తువును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ అంశాలు ఎత్తి చేయాలి. అయ్యా, నీవు నాకు ఇచ్చిన ఈ ఉచితమైన రక్షణను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీవు నన్ను మంచి సంఘములో చేర్చావయ్యా. ఎన్నో చోట్ల ప్రార్థనలు లేవు, మందిరాలు లేవు, జరగట్లేదు. కానీ దేవుడు ఒక గొప్ప సేవకుని మనకు అనుగ్రహించి ఆయన ద్వారా పరిచర్యను ఇక్కడ జరిగిస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే దేవుడు సంఘాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. మూడవదిగా దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. నాలుగవదిగా దేవుడు మనకిచ్చిన ప్రతి వస్తువును బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. ఐదవదిగా ఎందుకు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలంటే దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. బైబిల్లో మగ్దలేనే మరియా అనే ఆమెకి 7 దయ్యాలు పట్టినాయి అంట. 7 దయ్యాలు. ఇప్పుడు ఒక దయ్యం పడితేనే మనకి పల్లెలో హడావిడిగా ఉంటుందా లేదా? ఒక దయ్యం పట్టిందంటే అసలు ఆ వ్యక్తి ఎలా అయిపోతుందంటే అలా అయిపోతారు. కానీ ఈమెకి ఏంటంటే 7 దయ్యాలు పట్టినాయి అంట. మరి ఎంతగా నలిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక దయ్యం పడితేనే జుట్టంతా ఇలా తీసుకొని, లేకపోతే కొంతమంది పరిగెడతారు, కొంతమంది మరి పాస్టర్ గారితో తన్నులు కూడా తింటారు. కానీ ఈమె 7 దయ్యాలు పట్టిందంటే ఈమె ఏ రకంగా అయిపోయిందో మనం ఒకసారి ఆలోచించాలి. ఆమె శరీరాన్ని కృంగదీసిని, ఆమెను బలహీనపరిచేసినాయి. కానీ ఆమె ఏం చేసిందంటే అలాగా ఆమె కృంగిపోయినా కూడా ఆమెనే యేసయ్య ఏం చేశాడంటే స్వస్థపరిచాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 7 దయ్యాలు పట్టి పీడించబడుతూ ఉన్నా కూడా మగ్దలేనే మరియను దేవుడు స్వస్థపరిచినప్పుడు ఆమె ఏం చేసిందంటే దేవుని యొక్క శిష్యురాలు అయిపోయిందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఫస్ట్గా స్త్రీలలో ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించిన ఏకైక స్త్రీ ఎవరమ్మా? మగ్దలేనే మరియ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 7 దయ్యాలు పట్టి ఆమె శరీరం అంతా కృంగదీసి మనసులో లేకుండా చేసినప్పటికీ కూడా ఆమెను అందరు విచిత్రంగా చూసిన దేవుడు ఎప్పుడైతే స్వస్థత ఇచ్చాడు వెంటనే ఆమె ఆయనకు శిష్యురాలు అయిపోయిందంట. అలాగే గెరాసి ప్రాంతములో ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే అతనికి 2000 దయ్యాలు పడతాయి. నిజంగా ఒక దయ్యానికే మనం ఇప్పుడు చెప్పుకున్నాం, కానీ అలాంటిది 2000 దయ్యాలను మరి దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు అతను ఏం చేశాడంటే బట్ట కప్పుకొని, అంటే అంతకుముందు ఆ వ్యక్తికి ఏమీ కూడా లేదు, రాళ్లతో కొట్టుకుంటున్నాడు, అతని శరీరాన్ని అతనే గాయపరుచుకుంటున్నాడు, అతని వస్త్రాలు అతనే చింపేసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు అలాంటి వ్యక్తిని చూసినప్పుడు అతడు ఒకసారి ఏమడుగుతాడంటే నాతో నీకేం పని? పిచ్చోడు కదా, తెలియక అలా మాట్లాడాడు. కానీ దేవుడు ఎప్పుడైతే అతన్ని స్వస్థపరిచాడు, ఆ దయ్యాల నుంచి విడిపించాడు, అతను ఏం చేస్తాడో తెలుసా? దేవుణ్ణి వెంబడించాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అంటే దయ్యాల నుంచి విడుదల పొందినప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచాడు కాబట్టి ఆ వ్యక్తి దేవుణ్ణి ఏం చేశాడంటే వెంబడించాడు. ఈరోజు నీకు కుటుంబంలో కూడా ఎన్నో పరిస్థితులు, ఎన్నో అననుకూల పరిస్థితులు, దేవుని మందిరానికి రాలేనన్ని అనారోగ్యాలతో నువ్వు బాధపడిన రోజులు ఉన్నాయి. ఒకవేళ చాలా అనారోగ్యం, అసలు నువ్వు చనిపోతావని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. డాక్టర్లు అమ్మ నువ్వు బ్రతకు అని చెప్పినా కూడా ఈరోజు నువ్వు మందిరంలో సజీవురాలుగా ఉన్నావంటే ఆయన ఏం చేశాడు? మనల్ని స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు చూసినట్లయితే ఎంతో మంది అనారోగ్యాలతో, పోయినసారి కరోనా టైంలో మనందరికీ తెలుసు ఎన్నో కుటుంబాల్లో మరి పెద్దలుగా ఉంటున్న వారిని వారు నష్టపోయారు. అవునా కదా? ఎంతో జాగ్రత్తగా ఉన్నా కూడా, ఎంతో డబ్బున్న ధనమున్నా కూడా మరి ఎంతో మంది కోవిడ్ టైంలో చనిపోయారు. కరోనా టైంలో ఎంతో మంది మరణించారు. కానీ నిన్ను నన్ను నేటికి సజీవులుగా ఆయన ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ చుట్టాలే, నీ బంధువులే ఈరోజు
ఇక్కడ లేరు. దేవుని సన్నిధికి రావటానికి వారికి అవకాశం లేకపోయింది. కానీ అల్పురాలనైనా దీనురాలనైనా కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆరోగ్యం ఇచ్చి కూర్చోబెట్టడా లేదా? నమ్మిన వారి దేవునికి స్తోత్రాలు చెల్లేదా? హల్లెలూయా. ఎంతో బాధలు నలిగిపోయిన సమయములో కూడా దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉంచాడు. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నా, దేవుడు మరి ఇంత ఆరోగ్యాన్ని నీకు ఇచ్చినందుకు దేవుడిని వెంబడించే వారిలా ఉన్నావా? లేకపోతే దేవుడిని సంతోషపరుస్తున్నావా? లేకపోతే దేవుడు మందిరానికి వస్తున్నావా? కొంతమంది అన్ని బాగున్నప్పుడు మందిరానికి వస్తారు, కొంచెం ఏదైనా అనారోగ్యం ఉందనుకో ఏవేవో సాకులు చెప్తారు. తలనొప్పి అంటారు, లేకపోతే కాళ్ళు నొప్పి అంటారు, మళ్ళీ చెయ్యి నొప్పి అంటారు. ఏదో ఒకటి కారణం చెప్పి ప్రార్థన మానేస్తూ ఉంటారు. మిమ్మల్ని నేను అనట్లేదు, కొంతమంది గురించి చెప్తున్నా. అయితే కొంతమంది ఏయో బలహీనతలు పెట్టుకొని ప్రార్థన మానేస్తారు. నిజంగా ఈరోజు చెయ్యి నొప్పని నువ్వు మానేసావు ప్రార్థన, అలాగా చేతులు లేని వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. వారికంటే నువ్వు గొప్పదానివి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాళ్ళు లేకుండా కూడా చాలామంది ఈ లోకంలో ఉన్నారు. మరి నిక్కు ఉజిసిక్నే మీరు చూసుకున్నట్లయితే మీ అందరికి తెలుసు, ఆయనకి 2 కాళ్ళు కూడా లేవు. అయినా కూడా దేవుడు పరిచర్య ఆయన ఘనంగా చేస్తున్నాడు. నిజంగా మనము అన్నీ ఉన్నాయి, చిన్న బలహీనత కదా, ఓర్చుకుంటే దేవుడు మనకి గొప్ప స్వస్థతను ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిజమే ప్రభువా, నాకంటే లేని వారు ఎంతో మంది ఉన్నారయ్యా. కాళ్ళు లేని వారు ఉన్నారు, చేతులు లేని వారు ఉన్నారు, కన్ను లేని వారు ఉన్నారు, చెవి లేని వారు ఉన్నారు. అయ్యా నిజంగా ఇన్ని అవయవాలు నాకు ఇచ్చావయ్యా, నీకు ఏమి ఇచ్చినా కూడా నీ రుణము తీర్చలేనని చెప్పేసి కొంచెం బలహీనత ఉన్నా కూడా నువ్వు ప్రార్థనకు వస్తావు. నమ్మితే దేవుడు కార్యాలు ఖచ్చితంగా చూస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే మరి ఎంతోమంది లేమిలో ఉండి కూడా మరి అన్నం తింటాకి లేకపోయినా కూడా మరి ఎంతోమందిని చూస్తున్నాం. దేవుడు మనల్ని పోషిస్తున్నాడమ్మా, దినదినం ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎన్నో వ్యాధుల నుంచి నిన్ను ఈరోజు స్వస్థపరిచి సజీవురాలుగా సాక్షిగా ఉంచాడంటే నువ్వు ఆయనకి ఏం చేయాలి? నువ్వు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి, ఉదాహరణకి ఒక కుక్క పిల్ల ఉంది. రోడ్డు మీద నేను వెళ్తా ఉన్నాను, ఒక కుక్క కనపడింది నాకు. దానికి బిస్కెట్ వేసి నేను వెళ్ళిపోతుంటే వెనకాల ఏం జరిగిద్ది? మీరు చెప్పాలి. కుక్కకి చికెన్ ముక్క లేకపోతే బిస్కెట్ వేసాను అనుకో, ఆ కుక్క ఏం చేసిద్ది? వెళ్ళిపోతుంటే మన వెనకాల వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? దాన్ని నేను పెంచుకున్నానా? నేను కొనుక్కున్నానా? లేకపోతే దాన్ని ఏమైనా గొలుసు పెట్టి లాగుతున్నానా రమ్మని? కాదు. నేను చూపిన కొంచెం ప్రేమకు అది ఏమైంది? ఆ బిస్కెట్ వేయంగానే అది ఏం చేస్తుంది? వెనకాల వచ్చేస్తుంది. కొంచెం ప్రేమకి ఆ కుక్కే ఎలా చేసిందంటే, నిజంగా అందరూ ఏమనుకుంటారు చూసిన వాళ్ళు, ఒకవేళ ఏమా ఆ కుక్కను పెంచుకుంటుందేమో అందుకే ఆమె వెనకాల వెళ్ళిపోదు. కాదు, రోడ్డు మీద ఉన్న కుక్కకి నేను బిస్కెట్ వేస్తే అది కృతజ్ఞత కలిగిన, నేను చూపిన కొంచెం ప్రేమకి అది ఏమైపోయిందంటే కృతజ్ఞత కలిగిన వెనకాల వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎన్నో విషయాల్లో ఎంతగా ప్రేమించాడు. ఎప్పుడైనా ఆలోచించావా? అంతగా ప్రేమించిన దేవుడికి నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నన్ను ప్రేమించాడు. ఎంతోమంది కరోనా టైంలో మరణించారు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నేను దేవుడిని స్తుతించకుండా ఉండలేనని చెప్పేసి ఆయన ఇచ్చిన ఆరోగ్యంతో నువ్వు మందిరంలో ఉంటున్నావా? సమరయ స్త్రీ ఆయన వెంబడించింది, మగ్ధలేన మరియ, ఎంతోమంది ఉన్నారు బైబిల్లో చెప్పుకోవాలంటే. కానీ ఈరోజు మనం ఎలాగున్నామో ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆయన నీకు ఎంత ప్రేమ చూపించాడు? ఆయన చూపించిన ప్రేమకు నువ్వు ఏమి చేస్తున్నావు? కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఒక ప్రశ్న వేసుకోవాలి. రోడ్డు మీద వెళ్ళిపోయే కుక్కే అలా ఉంటే, చిన్న బిస్కెట్ ముక్కకే అది అంత ప్రేమగా విశ్వాసంగా ఉంటే, మన పాపాన్ని శాపాన్ని మన నిందలను మరి అన్నీ మోసి మరి ఆయన మరి మరణించాడు మన కొరకు. ఆయన ప్రాణాన్నే ఇచ్చిన దేవుడికి మనం ఇంకెంత కృతజ్ఞతగా కలిగి ఉండాలి. ఒకసారి ఆలోచిద్దాం. మన బంధువులు చూపలేదు ఈ ప్రేమ, మన స్నేహితులు చూపలేదు ఈ ప్రేమ, మన రక్త సంబంధికులు నా అనుకున్న వారు నీతో ఎప్పుడూ ఉండలేదేమో, కానీ దేవుడు ప్రేమ నిరంతరము కూడా నేను వెంటాడుతూనే ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప మంచి ఆరోగ్యాన్ని కొరకు దేవుడికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మరొక్కసారి చెప్పుకుందాం. 5 మాటలు అయిపోయినాయి. ఫస్ట్ ఏ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవుడిచ్చిన రక్షణ విషయంలో కృతజ్ఞులుగా ఉండాలి. రెండవదిగా దేవుడు మనల్ని మంచి సంఘములో చేర్చినందుకు
కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడవదిగా దేవుడిచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి దేవుడికి మరి కృతజ్ఞత కలిగి జీవించాలి. నాలుగవదిగా దేవుడిచ్చిన ప్రతి వస్తువు, ప్రతి ఈవిని బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. మరి ఐదవదిగా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి సమస్యలు అందరికీ కూడా వస్తాయి. కష్టము లేకుండా మరి ఎవరు సుఖపడిన వాళ్ళు లేరు. సమస్యలు వచ్చినా కూడా మరి ఎప్పుడైతే నువ్వు నీకున్న కొద్దికలో కృతజ్ఞత కలిగి జీవిస్తావు, దేవుడు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ కృతజ్ఞత కలిగిన హృదయం నీకు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా అయ్యా మీరు నాకు ఇచ్చిన ఈ ఉచితమైన రక్షణ బట్టి నీకు స్తోత్రాలయ్యా, నువ్వు ఇచ్చిన ఈ మరి సంఘాన్ని బట్టి స్తోత్రాలయ్యా, మీరు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలయ్యా, మీరు ఇచ్చిన ఈ ఈవులను బట్టి, వస్తువులను బట్టి అయ్యా, ఇన్ని కొనుక్కోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలయ్యా, అలాగే తర్వాత మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, ఇంక నుంచి నీ మందిరానికి నేను నడవాలయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుందాము. అందుకే దేవుడు ఈ చిన్న మాటలు మీ వినికిడిలో దీవించునుగాక. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒకసారి ప్రశ్న వేసుకుందాం. అయ్యా నీ కోసం తండ్రి, అయ్యా ఉచితముగా ఈ రక్షణ ఇచ్చావు తండ్రి, అయ్యా ఎందరికో లేని గొప్ప ధన్యత నాకు ఇచ్చావు నాయన. అయ్యా నా వాళ్ళు నాయన ఈరోజు మందిరములో లేరు నాయన. అయ్యా ఇంకా మార్పు లేని వారు ఉన్నారయ్యా. అయ్యా నన్ను పిలుచుకున్నందుకు నీకు స్తోత్రాలని చెబుదాం. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేమయ్యా, నీకు స్తోత్రాలని చెబుదాం. అయ్యా ఎంత గొప్ప ప్రేమ చూపించావయ్యా. నా కుటుంబీకులు నా కోసం ఈ ప్రేమ చూపించలేదయ్యా. అయ్యా నా కోసం నా పాపాన్ని, శాపాన్ని తండ్రి అయ్యా మీరు మోసి తండ్రి గొప్ప రక్షణ నాయన మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలని చెబుదాం. హల్లెలూయా. అమ్మా నోరు తెరువు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. అమ్మా ఈరోజు దేవుడు నిన్ను దర్శించాడని నమ్మితే నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేద్దాం. అయ్యా నిజమేనయ్యా, ఈ క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, అయ్యా ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఎవరి మీద అసూయ పడకుండా నాయన, అసూయ లేకుండా నాకు ఇచ్చిన కొద్దిగలో నాయన నేను నమ్మకత్వం కలిగి ఉండే భాగ్యము దయచేయండి అని ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రాలని చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా తండ్రి నాయన కృతజ్ఞత కలిగిన హృదయము నాయన నాకు అనుగ్రహించండి ప్రభువా, నీకు స్తోత్రము నాయన అని చెబుదాం. హల్లెలూయా. తండ్రి ఎంతగా స్తుతించిన తండ్రి నీ రుణము తీరదయ్యా, నీకు స్తోత్రాలని చెబుదాం. హల్లెలూయా. అయ్యా నీ కృపలన్నీ తలపోసుకుంటున్నాను తండ్రి, నువ్వు నా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రాలని చెబుదాం. హల్లెలూయా. అయ్యా తండ్రి కరోనా సమయంలో ఎంతో మంది మరణించారయ్యా. అయ్యా నేటికి తండ్రి ఎంతో మంది మా కళ్ళ ముందు లేరు నాయన. అయ్యా ఎంతో డబ్బు ఉన్నవారే తండ్రి, ఎంతో ధనమున్నవారే తండ్రి, అయ్యా ఎంతో నాయన తండ్రి ఐశ్వర్యవంతులు నాయన మా నుండి దూరం అయిపోయారు, గతించిపోయారయ్యా. అల్పురాలను తండ్రి మీరు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలని చెబుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా స్తోత్రము నాయన. అయ్యా ఇంకా కృతజ్ఞత లేకుండా తండ్రి అయ్యా నోరు మూతవేయబడి ఉన్నానేమో నాయన, దయతో దర్శించండి అని ప్రభువును ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎంతగానో సేవకులు నా భయపడి మరి దేవునికి భయపడి ఎంతగానో సంఘాన్ని కడుచుండగా దేవునికి లోబడే వారిగా ఉందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృపలన్నీ తల పోసుకొనుచు నీ పాదాలు చేరనయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో నా కన్నీళ్ళే మిగిలాయ్యా. నీ కృపలనే తల పోసుకొనుచు నీ పాదాలు చేరనయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో నా కన్నీళ్ళే పాడదాం. ఈ రీతి స్తుతియందును ఓ యేసు నాదా దైవమా, ఈ రీతి వర్ణిందును నీ ప్రేమ
ప్రేమ మధురంబులు ఏ కృపలనే తల పోసుకొనొచ్చు ఏ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్యలే మిగిలాయ్యా. ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలయ్యా. ఎంతగా స్తుతించిన తండ్రి అయ్యా, నీవు చేసిన మేలులు తండ్రి అయ్యా, నీవు నాపై చూపిన కృపను వర్ణించటానికి నాయన అయ్యా నా మాటలు సరిపోవని ప్రభువును స్తుతిద్దాం. గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా. అయ్యా చెప్పబడిన వాక్యము అందరి హృదయాల్లో ఫలింపు దయచేయాలని మన మధ్యలో ఉన్న అమ్మగారు ప్రార్థన చేస్తారు. మనం ఏకీభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మరి సేవకురాలు చెప్పిన వాక్యాన్ని మనం అందరం కూడా విన్నాం. నిజంగా తన దాసురాలను అద్భుతంగా ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్త్రీల కూడికలో వాడుకున్నందుకు మనందరం కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ పాదములకు వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా మీ స్తోత్రాలు. గత మాసం అంతా కూడా ప్రభువా మీరు మమ్మల్ని కాపాడి దేవా మా తండ్రి ఆగస్టు మాసంలో ప్రభు 5వ తేదీన మీ సన్నిధిలో మా తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువా మా తండ్రి అగ్రహారం ఈ సంఘములో మా తండ్రి నాయన మమ్మల్ని అందరూ కూడా చేర్చి ప్రభువా మీ స్తోత్రాలు నాయన. స్త్రీల కూటములో మా తండ్రి నాయన మేమందరం కూడా చేరి నిన్ను ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలయ్యా. అయ్యా మీ కొందనాలు ప్రభువా. మీ సేవకురాలు మా తండ్రి నాయన అయ్యా మా తండ్రి మీ స్తోత్రాలు ప్రభువా అందించినటువంటి వర్తమానమును బట్టి వందనాలు అయ్యా. గొప్ప సందేశాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు ప్రభువా. మీ దాసరాలు మీరు బలముగా వాడుకున్నందుకు వందనాలు దేవా. మీ స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో మీరు ఫలింపచేయండి ప్రభా. మీ స్తోత్రాలు నాయన. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి జీవించాలని చెల్లించాలని ప్రభువా. కృతజ్ఞత అనే అంశముని గురించి ప్రభా మీ స్తోత్రాలు. ఏ విషయాలలో కృతజ్ఞత కలిగి ఉండాలో ప్రభువా అయ్యా మా తండ్రి మీ స్తోత్రాలు సవిస్తారంగా మీ సేవకురాలు వర్ణించారు మా తండ్రి. మీ కొందనాలు ప్రభువా. మా తండ్రి మీ స్తోత్రాలు మాకిచ్చిన రక్షణను బట్టి మాకిచ్చిన సంఘమును బట్టి ప్రభా, సంఘములో మమ్మల్ని చేర్చినందుకు, అలాగనే కుటుంబమును ప్రభా కలిగి ఉన్నందుకు మా తండ్రి నాయన, అలాగనే దేవా మీ స్తోత్రం మాకిచ్చిన ఈవులను బట్టి మా తండ్రి నాయన, మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మా తండ్రి మీ స్తోత్రాలు. 5 విషయాలను బట్టి ప్రభా ఇంకెన్నో ఉన్నాయి మా తండ్రి. నిజంగా మాకున్నటువంటి నాయన సమస్తమును బట్టి కూడా నాయన మేము కృతజ్ఞత కలిగి జీవించాలని ప్రభా అయ్యా మా తండ్రి మీ సేవకురాలు చెప్పిన వాక్యమును బట్టి వందనాలయ్యా. దేవా విత్తబడిన ప్రతి మా తన మాటను బట్టి మీకు వందనాలు. మీ దాస్త్రాలని, కుటుంబాన్ని, సంఘాన్ని, సేవా పరిచర్యను మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం తన మీ స్తోత్రాలు. అలాగనే ప్రత్యేకంగా నాయన మా ప్రభువ మా మినిస్ట్రీలో మా తన నాయన మా ప్రభా మా తన జరుగుతున్న సేవకులు అందరిని బట్టి కూడా వందనాలయ్యా. అయ్యా సేవకులను వారి కుటుంబాల సంఘాలను బట్టి కూడా మీ స్తోత్రాలు. వారి కుటుంబ మా ప్రభా పరిచర్య అంతటి కూడా మీరు దీవించండి. అలాగనే మా డైరెక్టర్ గారు ప్రభా డేవిడ్ పాల్ గారు బట్టి వందనాలు ప్రభా. మా తన నాయన ప్రభా మీ స్తోత్రాలు నాయన. మా తన స్త్రీల కూటాన్ని నడిపిస్తున్నటువంటి మీ దాస్త్రాలు ప్రశాంతమ్మ గారు బట్టి వందనాలు ప్రభా. అయ్యా మా తన ఆ సహోదరిని ప్రభా మీరు దీవించండి. మీ దాస్త్రాలు కూడా ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మా తండ్రి ఇచ్చిన కుమారుని బట్టి కూడా మీ స్తోత్రాలు. బిడ్డలకు మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. మా మినిస్ట్రీని ప్రభా సేవకులందరూ నడిపిస్తున్నటువంటి ప్రభా మా తన మీ దాసులను బట్టి వందనాలయ్యా. ఈశ్వరత్నమయ్య గారు బట్టి కూడా వందనాలు ప్రభా. మా ప్రెసిడెంట్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి కూడా మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచేయండి దేవా. ప్రత్యేకమైన ఈ మా తండ్రి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ఏర్పాటు చేసుకున్న సేవకులు అనిల్ పాస్టర్ గారిని బట్టి వందనాలు ప్రభా. పాస్టర్ గారిని బట్టి వందనాలు తండ్రి మీ స్తోత్రాలు. ఎవరికి ఇచ్చిన బిడ్డలను బట్టి సంఘమును బట్టి పరిచర్యను బట్టి కూడా మీకు వందనాలు. నాతోటి సేవకులు అందరిని బట్టి కూడా మీ స్తోత్రాలు. సేవకులను బట్టి కూడా వందనాలు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. ప్రత్యేకముగా స్థానిక సంఘమును బట్టి వందనాలు.
ప్రభువా మాతను ఎంతో ఓపికతో కూర్చొని నీ వాక్యమును విన్నారు. వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించుమని, వారి కుటుంబాల గొప్ప దీవెన ప్రతిఫలం ప్రభా మీరే అనుగ్రహించమని సహాయం దయచేయండి. 5 విషయాలు నీ బిడ్డలు గుర్తు పెట్టుకునే నాయన ప్రభా, ప్రార్థనలో ప్రభా నీ కొరకు ప్రభా కృతజ్ఞత కలిగి జీవించడానికి కూడా మీరే కృప దయచేయమని, మీ సన్నిధి బిడ్డలందరూ తోడుగా ఉంచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.